హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళీ పంచుకుంటే మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ కాస్త ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. దేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి మహమ్మారి చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ప్రపంచంతో పాటు మన దేశం కూడా షుగర్ వ్యాధిగ్రస్తులతో మమేకంగా అయిపోతుంది. 2021 జనాభా లెక్కల ప్రకారం పరిశీలిస్తే దాదాపుగా 74.9 మిలియన్ల మంది ఈ షుగర్ వ్యాధి బారి పడినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2045 నాటికి ఈ డయాబెటిక్ రోగుల సంఖ్య 129 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చాలా ఆందోళన కలిగిస్తుంది కదా షుగర్, అలాగే బీపీ. ఈ రెండు వ్యాధులు భారతదేశంలో చాలా స్పీడ్గా పెరుగుతున్న విషయం మీకు కూడా తెలుసు. అందుకే మన దేశాన్ని డయాబెటిక్ స్టేట్గా గుర్తించారు. అంటే డయాబెటిక్ రాజధాని ఏదంటే ఇండియా అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మనకి వచ్చింది. సో మనకి ఈ షుగర్ వ్యాధి నివారణకు చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఇంగ్లీష్ మందులతో పాటు ఆయుర్వేద మందులు కూడా భారతదేశంలో ఉన్నాయి. సనాతనంగా ఆయుర్వేద వైద్యం పట్ల అందరికీ ఒక అవగాహన కూడా ఉంది. అలాగే ఇంటి చిట్కాలు కూడా అందరికీ తెలిసిన విషయం. చాలా రకాల ప్రయత్నం చేస్తారు. మెంతులు వాడతారు, కరివేపాకు వాడతారు, వేపాకు వాడతారు. ఇవి చాలా రకాలు ఉన్నాయి. చాలా హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా క్యూర్ అనేది కనిపించకపోవడం మన దురదృష్టం. భారతదేశంలో పుట్టడము, మన ఆహారపు అలవాట్లు, లేదా పాశ్చాత్య పోకడలను మనం సొంతం చేసుకొని వాటిని అనుసరించడమో తెలియదు. కానీ ఒక రకమైన దౌర్బల్యం మన దేశానికి అంటుకుంది. ఈ షుగర్ వ్యాధి మరింత పెరిగే పరిస్థితి కనబడుతోంది. ఈ రోజున చిన్న పిల్లవాడి నుంచి, అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఈ వ్యాధి సంక్రమించే పరిస్థితి మనకి కనిపిస్తోంది. చాలామంది ఇప్పటికే చాలామంది బాధపడుతూ ఉన్నారు. జీవితాన్ని ఎలాగోలా నెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతూనే చాలామంది దైనందిన కార్యక్రమాలను విజయవంతంగా, సక్రమంగా చాలా చేసుకొని సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే అధైర్యపడకుండా ముందుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రతి విషయానికి మనం భయపడి పారిపోతే మనం ఏమి చేయలేం. వెన్ను చూపితే ప్రతిదీ కూడా భయమే, వెనకంజ వేస్తాం. వాడు ఎదురు నిలబడి ఎదుర్కొంటేనే తప్ప మనం దేన్ని సాధించలేము, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము. ఈ రోజున ముఖ్యంగా చెప్పడానికి ఇంకా ఈ వీడియో ఏం చేస్తున్నానంటే, ఈ షుగర్ వ్యాధికి నివారించడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నం చేస్తారు. మహాగని విత్తనాలు కూడా షుగర్ నివారణకి దోహదపడతాయని మన ఆయుర్వేద వైద్యంలో చెప్పబడింది. చాలామంది కూడా దీని మీద చాలా ప్రయోగాలు చేశారు. అయితే ఈ మహాగని విత్తనాలు, అదే ఇంగ్లీష్లో మన దౌర్భాగ్యం ఏంటంటే మహాగని అంటే ఎవరికి తెలియదు. అదే ఇంగ్లీష్లో స్కై ఫ్రూట్ అంటే వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఓహో, మహాగని అంటే అదే. ఎందుకంటే పాశ్చాత్య దేశాల సంస్కృతి, ఇంగ్లీష్ భాష మన మీద చాలా అల్లుగుపోయింది, మమేకమైపోయింది. మన భాష మనమే వచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అందుకనే మీకు మహాగని అనే విత్తనాన్ని, అంటే దీన్ని షుగర్ బాదం కూడా పిలుస్తారు. ఈ మహాగని విత్తనాలు చాలా బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెప్పబడింది. వాటిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. తెలియకపోవడం కాదు, చాలామంది తెలుసు. కానీ ఒక్కసారి నా స్టైల్లో చెప్దామని ఒకసారి నేను మీ ముందుకి ఈ విత్తనాలని తీసుకొచ్చాను.
మార్కెట్లో మనకి దొరుకుతాయి ఈ మహాగని విత్తనాలు. స్వీట్ బాదం మహాగని విత్తనాలు ఏంటంటారు వీటిని. ఈ మహాగని విత్తనాలు ప్రతిరోజు మనం ఉదయం పూట పరగడుపున మనం ఒక విత్తనం తింటే చాలు. ఈ విత్తనాలు ఇలా ఉంటాయి, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, చాలా లైట్ వెయిట్, దూది పింజల్లాగా కనబడతాయి. మీకు స్క్రీన్ మీద ఆ చెట్టు, ఆ విత్తనం, ఆ పండు ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ షాట్లో స్క్రీన్ మీద చూపిస్తాను. మనం గూగుల్లో సేకరించిన విషయాలను కూడా మీకు జోడించి దీంట్లో చెప్తాం. ఇది ఈ మహాగని అంటే స్వీట్ బాదం పప్పులో, బాదం కాయలో ఈ విత్తనాలు ఉంటాయి. చెట్టులో కాయలో ఇవి ప్రతిరోజు ఒక గింజ, ఒక విత్తనం మీరు పొద్దున్నే పరగడుపున బ్రష్ చేయగానే తింటే తిన్న తర్వాత 1 గంట వరకు ఏమి తినకూడదు. ఎందుకంటే ఇది కొంచెం చేదుగా ఉంటుంది. ఆ చేదుతనం లోపలికి శరీరానికి వెళ్ళిపోయి ఆ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇన్సులిన్ అదే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, గ్లూకోజ్ జాగ్రత్తని తగ్గిస్తుంది. దీంట్లో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం కూడా ఖనిజాలు ఉన్నాయి. అలాగే B1, B2, ఈ విటమిన్ కూడా ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి విత్తనాలు. ఇలా ఉంటాయి. ఈ విత్తనాలని మార్కెట్లో మనకి రకరకాల కంపెనీస్ కూడా దీన్ని అమ్ముతారు. ఈ ప్యాకెట్ వచ్చేసరికి 100 గ్రాముల ప్యాకెట్, ఇది దాదాపుగా 65 రూపాయలు ఉంది. కానీ హోల్సేల్ చూసుకుంటే అంత ఉండదు. కేజీ 135 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ఉంటుంది కేజీ. ఈ విత్తనాలు మహాగని విత్తనాలు. అదే స్వీట్ బాదం పప్పు, అలాగే స్కై ఫ్రూట్, ఆకాశ పండు అంటారు, ఆకాశ పండు అని అంటారు. స్వీట్ దీన్ని పగలడం తిని కాస్త మంచిగా లాగేస్తే మనకి కాస్త ఉపయోగపడుతుంది. దాదాపుగా 200 అబోవ్ ఉన్న వాళ్ళు ఒక విత్తనం తింటే బాగుంటుంది అని ఆయుర్వేదం చెప్పబడింది. ప్లస్ నా ఒపీనియన్ కాదు, ఇది నా అంచనా కాదు, గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి దాన్ని మీకు చెప్తున్నాను. అది మీ ఇష్టం. ఇక ఎందుకంటే నేను చెప్పాను కదా అని మేము తీసుకోకూడదు. 200 పైన ఉంటే మొత్తం ఒక గింజ మొత్తం తినొచ్చు, 200 లోపు ఉంటే మాత్రం హాఫ్ ముక్క తినొచ్చు. చాలా చేదుగా ఉంటుంది. మీకు నేను తిని చూపిస్తాను. మొత్తం దాని ఉంటారు దూది బెరడు ఎలా ఉంటుంది అంతే మెత్తగా ఉంటుంది. దాని ఉంటారు మన చేదు కూడా పెద్దగా ఏం లేదు, యావరేజ్గా ఉంది. చేదు వేపాకు కన్నా తక్కువగా ఉంది. అయితే బాగా ఇవి డ్రై ఫ్రూట్స్లో ఇదొక పండు, దీన్నే స్కై ఫ్రూట్ అంటారు. ఈ రకంగా మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి. ప్రతిరోజు ఒక ముక్క తీసుకొని చేదుగానే ఉంటాయి. నేలవేమి ఎంత చేదుగా ఉండదో ఇది కూడా అంత చేదుగా ఉంది. నేలవేమి ఎప్పుడు మీరు తిన్నారా? తింటే ఒకసారి టేస్ట్ చేయండి. నేలవేమి చాలా చేదుగా ఉంటుంది, కట్టుగా చేదు అన్నమాట. విషం కన్నా చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో అదే మన భూమి మీద ప్రకృతి అందించిన ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. వాటిని మనం చులకన చేస్తున్నాం, పట్టించుకోవట్లేదు, వాటిని పోషించట్లేదు, భావితరాలకు అందించలేని పరిస్థితి వచ్చింది. ఈ కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం, ఈ ఫాస్ట్ ఫుడ్ వాడకంతో మనం నేలతల్లిని నిర్లక్ష్యం చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ స్కై ఫ్రూట్ మీద చిన్న వీడియో చేసి మీకు చూపించాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే ఈ ఆయుర్వేద విషయాల మీద కాస్త నాకు ఆసక్తి ఎక్కువ, 10 మందికి చెప్పాలని నాకు కుతూహలం కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీకు ఈ స్వీట్ బాదం పప్పు ఏదైతే ఉందో దీన్ని మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్. చాలా లైటు, గార్గీరు పప్పు చూసారా ఎంత వెయిట్లెస్గా ఉందో.
కాబట్టి ఈ పండుని మీరు ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేయండి. ఒక నెల రోజుల పాటు తిని చూడండి. రిజల్ట్స్ని ఒకసారి పరిశీలి చేసుకోండి. ఫ్రెండ్స్, మరి లైక్ చేస్తారు కదా, షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. హ్యాపీ లైఫ్.